ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట ఐటీ శాఖ మంత్రి లోకేష్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ రాజ్నాథ్ సింగ్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వస్తున్నందున కొన్ని యూనిట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ది పట్టాలు ఎక్కిస్తున్నామని చెప్పారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలం పనులు సాగుతున్న తీరును రాజ్నాథ్ కు వివరించారు. గత పాలకుల అనాలోచిత విధానాల వల్ల 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందించి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ది బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్దంగా కృషి చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీ అభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, ఎంపీలు రాజ్నాథ్ ను కలిశారు.